దాన ధర్మాలు అనేవి చాలా గొప్ప విషయము, చాలా పెద్ద విషయము. దాన ధర్మాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరలోకంలోనూ ఉన్నాయి, ఇహలోకంలో ఉన్నాయి. ఇహలోకంలో ప్రయోజనాలైతే మనము దాన ధర్మాలు చేయడం వల్ల మన జీవితంలో ప్రశాంతత ఉంటుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ఆందోళనలు దూరం అవుతాయి. దాన ధర్మాల వల్ల అకస్మాత్తుగా మన మీదకు వచ్చేటటువంటి ఉపద్రవాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడతాడు. దాన ధర్మాల వల్ల అల్లాహ్ ఏం చేస్తాడు? అల్లాహ్ యొక్క కోపాన్ని కూడా తగ్గించవచ్చు. దాన ధర్మాల వల్ల మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా కూడా దాన ధర్మాలు పనిచేస్తాయి. అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల హృదయము సంతృప్తి చెందుతుంది. సోదరులారా, అనేక విషయాలు ఉన్నాయి దాన ధర్మాల వల్ల లాభాలు. ఒకసారి పరిశీలన చేయండి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మనము ఏదైనా ఆపదలో ఇరుక్కుపోయినప్పుడు ఈ దాన ధర్మాల వల్ల అల్లాహ్ అగోచరంగా, అంటే మనకు తెలియని విధంగా మనకు సహాయం కూడా అందిస్తాడు. సోదరులారా, అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి గురించి తెలియజేశారు. ఏదైతే బజారులో మీరు వెళ్ళి వ్యాపారం చేస్తారో అక్కడ కావాలనుకోనో వద్దనుకోనో ఎలాగోలాగా నోటి నుంచి అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. తెలుసో తెలియక వ్యాపారంలో మీరు మీ ద్వారా వేరే వారికి నష్టం చేకూరుతూ ఉంటుంది, అబద్ధాలు చెబుతుంటారు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? షుబు బయ్యకుం బిస్సదకా. మీకు వ్యాపారంలో ఏదైతే రాబడి వస్తుందో, లాభం వస్తుందో దానిలో నుంచి మీరు సదకా చేయండి, దాన ధర్మాలు చేయండి. ఎందుకని? మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు, పాపాలు ఈ సదకా ద్వారా అల్లాహ్ చెరిపివేస్తాడు. అల్లాహు అక్బర్. వ్యాపారం చేసే వాళ్ళని మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు చెప్పారు, మీరు మీ లాభంలో నుంచి దాన ధర్మాలు చేయండి అని. దాన ధర్మాల వల్ల ఇహలోకంలో లాభాలు ఉన్నాయి, పరలోకంలో లాభాలు కూడా ఉన్నాయి. సోదరులారా, దాన ధర్మాలు చేయడం వల్ల పరలోకంలో లాభం ఏమిటి? కుల్ ఇమ్రీన్ ఫీ జిల్లి సదకతి హత్తా యుఫ్సల్ బైనన్నాస్. అల్లాహ్ అక్బర్. తీర్పు దినం రోజు ప్రజలందరూ ఉంటారు. అల్లాహ్ ఎప్పుడు తీర్పు చేస్తాడా అని. ఆ రోజు ఏమవుతుంది అంటే ఎక్కడ కూడా నిలువు నీడ ఉండదు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు కాసేపు ప్రసంగం చేస్తేనే ఈ విధంగా చెమటలు పడుతున్నాయి. ఆ రోజు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసి ఉంటాడు. వచ్చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మోకాళ్ళ వరకు, అరికాళ్ళ వరకు, లేకపోతే నడుముల వరకు, భుజముల వరకు కొంతమంది పూర్తిగా తమ పాపాలో మునిగిపోయి ఉంటారు. ఆ సమయంలో అల్లాహ్ ఏం చేస్తాడు? ఎవరైతే దాన ధర్మాలు చేశారో వారి దాన ధర్మాల నీడని వారి మీద పెడతాడు. సోదరులారా, అల్లాహ్ అక్బర్. మనం ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే అంత పెద్ద నీడ రేపు తీర్పు దినం రోజు అందరూ ఎండలో నిలబడి ఉంటారు. ఎవరైతే దాన ధర్మాలు చేశారో వారి దాన ధర్మాలకు అనుగుణంగా వారి యొక్క నీడ ఉంటుంది. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సబాతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ జిల్లిహి యౌమ లా జిల్లా ఇల్లా జిల్లు. తీర్పు దినం రోజు 7 వ్యక్తులు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫాక్ఫాహా హత్తా లా తాలము షిమాలుహు మా తున్ఫికు యమీను. ఏ వ్యక్తి అయితే కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు ఎంత దానం చేశాడు. రహస్యంగా, గోప్యంగా ఎవరైతే అల్లాహ్ని సంతృప్తి పరచడానికి దాన ధర్మాలు చేస్తారో వారు రేపు తీర్పు దినం రోజు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. చూడండి, దాన ధర్మాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇహలోకంలోనూ ప్రయోజనాలు ఉన్నాయి, పరలోకంలోనూ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మనము ఏదైతే దాన ధర్మాలు చేస్తామో ఊహించము వాటి వల్ల అలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు అల్లాహ్ మార్గంలో ఒక చిన్న ఖర్జూరం ఇచ్చారు ఎవరికైనా, అల్లాహ్ ఏం చేస్తాడో తెలుసా? తీర్పు దినం రోజు దానిని పెంచి పోషించి ఒక పెద్ద కొండంత చేసిస్తాడు. ఒక చిన్న ఖర్జూరం గురించే. ఎందుకని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎలాగైతే మేక పిల్లల్ని పెంచుతూ ఉంటారో, ఒంటె పిల్లల్ని పెంచుతూ ఉంటారో, మనం చేసినటువంటి సదకా దాన ధర్మాన్ని అల్లాహ్ పెంచుకుంటూ వెళ్తాడు. ఒక ఖర్జూరము కొండంతలా మన ముందుకు వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద దాన ధర్మాల యొక్క పరిస్థితి ఏంటో పరిశీలన చేసుకోండి. ఒకసారి ఊహించుకోండి మనం చేసే పెద్ద పెద్ద దానాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో. అలాగే సృష్టికర్తను అలా తెలియజేశాడు. మనకు ఇంకా దాన ధర్మాలు చేయడం కోసం, ప్రోత్సహించడం కోసము స్వర్గం యొక్క ద్వారాల్లో ఒక ద్వారం ఏమిటి? బాబు సదకా. అల్లాహ్ అక్బర్. దాన ధర్మాలు చేసేవారే ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళడానికి అనేక దారులు ఉన్నాయి. అందులో ఒక ద్వారం ఏమిటి? బాబు సదకా.
అందులో కేవలము దాన ధర్మాలు చేసేవారు మాత్రమే లోపలికి వెళ్తారు. ఇంతకంటే మహాభాగ్యం ఇంకేమైనా ఉందా? ఊహించండి సోదరులారా. అలాగే మనము స్వర్గంలోకి వెళ్ళాలి అన్నా దాన ధర్మాలు పనికొస్తాయి. ఒకవేళ మనము అతి భయంకరమైనటువంటి నరకం నుండి కాపాడుకోవడానికి కూడా మనకు ఈ దాన ధర్మాలు పనికొస్తాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, ఇత్తకున్నార్ వలౌ బిషిక్కి తమ్రా. ఇత్తకున్నార్, మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి. వలౌ బిషిక్కి తమ్రా. బిషిక్కి తమ్రా అంటే అర్థం ఏమిటో తెలుసా? సగం ఖర్జూరం ఇచ్చైనా సరే మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి. అంటే నరకాన్ని నుంచి కాపాడుకోవడం చాలా పెద్ద పని. కానీ ఒక అర్ధ ఖర్జూరము అల్లాహ్ని సంతృప్తి పరచడానికైనా మనం ఇచ్చాము అంటే అది మనల్ని నరకం నుండి కాపాడుతుంది సోదరులారా.